సూర్యుడు అంటే రవి, బుధుడు, గురుడు ఇలా వీరందరూ కూడా కొన్ని కొన్ని ప్రత్యేకతలతో మనకి ఈ జూలై ఇంచుమించు 16వ తారీఖు నుంచి ఆగస్టు 16వ తారీఖు మధ్య కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు ఇవ్వనున్నారు. ఎందుకంటే ఇంచుమించు జూలై 18వ తారీఖు నుంచి గురుడు తన సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో రావటం అనేది జరుగుతుంది. ఇంచుమించుగా జూలై 18వ తారీఖు నుంచే మరి గత కొద్ది రోజులుగా వక్రంలో ఉన్న బుధుడు క్రమేపీ ఆ వక్ర త్యాగం నుంచి బయటకు రావటం అనేది కూడా ఉంటుంది. తర్వాత మరి సూర్యుడు జూలై 16వ తారీఖు నుంచి మిథునం నుంచి కర్కాటకంలోకి రావటం అనేది కూడా జరిగింది. మరి వీటన్నిటి దృష్ట్యా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మరి ఈ గ్రహస్థితి ప్రస్తుతం మనం దీన్ని ఏ రకంగా ఆస్వాదించవలసొస్తుంది? లేదా మనం చింతించాల్సొస్తుంది? ఇలాంటివన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం. ఏదైతే మరి గురుడికి సంబంధించిన లేదా రవికి సంబంధించినంత వరకు వీళ్ళిద్దరూ మిత్రగ్రహాలైతే, బుధుడు వీళ్ళిద్దరికీ అంటే సూర్యుడికి మిత్రుడైతే గనక గురువుకి తటస్థ గ్రహం అవ్వటం అనేది జరిగింది. తర్వాత ఇదే నెలలో మనకి చివరికి వచ్చేప్పటికి ఇంచుమించుగా జూలై 28వ తారీఖు వచ్చేప్పటికి మిథునంలోకి శుక్రుడు ప్రవేశించడం అనేది కూడా జరుగుతుంది. ఇక మేష రాశి వారి అయితే గనక వృత్తి ఉద్యోగాల్లో సంతాన పరంగా చికాకులు అనుభవించాలి. వృషభ రాశి వారు తల్లిదండ్రుల పరంగాను, తర్వాత తన కింద పనిచేసే వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాలి. మిథున రాశి వారు భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి తరచూ ఏదో రకమైన అనారోగ్య సమస్యలు గాని, వాళ్ళిద్దరూ మరి ఉద్యోగస్తులైతే గనక ఎవరో ఒకళ్ళకి ఇద్దరిలో ఈ ఉద్యోగ పరంగా సమస్యలు ఎదురవ్వటం అనేది, కొంతవరకు సంతాన పరంగా ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. కర్కాటక రాశి వారికైతే గనక వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడులు పెరగటం అనేదైతే ఉంటుంది. అయితే ధార్మిక క్షేత్ర సందర్శన గాని, ఏవైనా సరే విలాస యాత్రల్లో పాలుపంచుకోవటం గాని కూడా ఉంటుంది. బంధుమిత్రాదులతో ఆనందంగా గడపగలుగుతారు. సింహరాశి వారికైతే గనక ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా గతంలో కంటే కొంత మెరుగైన ఫలితాలు రావటం అనేది, భవిష్యత్తు కోసం ఏవైతే కలలు కంటున్నారో ఆ కలలు సాకారం అవ్వడానికి ఎంతో కొంత మేలు చేయటం అనేది, ముఖ్యంగా సూర్యుడు తన స్వక్షేత్రం స్వరాశిలోకి రావటం వల్ల కూడా జూలై 16 నుంచి కొన్ని మంచి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ భార్యాభర్తలు మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వారికొచ్చేప్పటికి నాన్నగారు లేదా నాన్న వైపు ఉండే బంధువుల పరంగా చికాకులు ఎదురవ్వటానికి, లేదా ఏవైనా సరే గొడవలు గాని, కోర్టు సమస్యలు గాని ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అధిక ధన వ్యయం అనేదైతే ఉంటుంది గానీ, మిగతా అన్ని విషయాల్లో కూడా అంటే ఇటు లాభాలు మంచిగా వృత్తి ఉద్యోగాలు ఉన్నవారికి గాని, వ్యాపారస్తులకు గాని అన్ని వర్గాల వారికి కూడా ఎంతో కొంత అభివృద్ధి ఆర్థిక పరంగా మాత్రం కన్యా రాశి వారికి ఉంటుంది. ఇక తులారాశి వారికొచ్చేప్పటికేంటంటే, చాలా వరకు వీరికి కూడా మంచి కాలంగానే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే, లాభస్థానంలో సూర్యుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వటం అనేదైతే ఉంటుంది. ముఖ్యంగా మరి స్వక్షేత్రంలోకి రావటం అనేదైతే ఉంటుంది. కనుక ఇప్పటిదాకా ఏవైతే మనకి ఎదురు చూస్తున్నవి ఇటు కేతువు ప్రభావం వల్ల దగ్గరదాకా వచ్చి కాలేకపోవటం అనేది ఉందో, తర్వాత మరి కుజుడు ప్రభావం కూడా ఏదైతే ఉందో, వాటన్నిటి నుంచి క్రమంగా ఇటు రవి వచ్చాక ఇంకా మంచి స్థాయిలో ఫలితం పొందటం అనేది ఉంటుంది. అనారోగ్యం వచ్చినప్పటికి కూడా దాని నుంచి తొందరగానే మళ్ళీ రికవరీ అవ్వటం అనేదైతే ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వారికి కూడా పెళ్లిళ్ళయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. సంతాన పరంగా కూడా సుఖం లభిస్తుంది. ఎక్కువ శాతం వీరికి మంచి ఫలితాలు ఉంటాయి గానీ, ఆరోగ్యపరంగా మాత్రం మధ్య మధ్యలో ఏవో ఒక సమస్యలొస్తే తగ్గేలాగా ఉన్నప్పటికీ కూడా. ఇది తులారాశి వారికుంటుంది. వృశ్చిక రాశి వారికైతే గనక వీరికి కూడా గత కొద్ది నెలలుగా పడుతున్న చికాకుల నుంచి చాలా వరకు బయటకు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి వృత్తి ఉద్యోగాలు లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, లేదా సరిగ్గా కొనసాగక ఇబ్బంది పడుతున్నారో, మార్పులు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నారో, అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జూలై 16వ తారీఖు తర్వాత మంచి రోజులొస్తాయి.